రంగస్థల నాటక రచయితగా చాలా పాపులారిటీ ఉన్నటువంటి గబ్బిటి వెంకట్రావు గారిది ఒరిజినల్‌గా ఆయన నేటివ్ ప్లేస్ ఏలూరు. కానీ ఆయన రాజమండ్రి ఇవన్నీ తిరుగుతూ ఉండేవారు. అలా ఆయన రాసినటువంటి ఒక పౌరాణిక నాటకం 'హనుమద్రామ సంగ్రామం' అనే నాటకం ఈ సినిమాకి ప్రేరణ. ప్రేరణ కాదు, అదే స్టోరీ. అదే కథని రామాంజనేయ యుద్ధం పేరుతో తీశారు. ఈ సినిమాకి ఆ రోజు అంటే రామారావు గారు సెట్‌లో నిద్రపోయినటువంటి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినటువంటి కెమెరా దర్శకులు కెఎస్ ప్రసాద్ గారు. కెఎస్ ప్రసాద్ గారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి కెమెరామాన్ ఆయన. కేవీ రెడ్డి గారి సొంత సినిమాల్లో ఆయన ప్రవే ప్రమేయం కనిపించేది. 'జయంతి పిక్చర్స్' పేరుతో ఆయన తీసినటువంటి సినిమాల్లో ఈయన ప్రమేయం కనిపించేది. అలాగే ప్రసాద్ గారు ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్లు గూడా తర్వాత రోజుల్లో ఇండస్ట్రీలో చాలా ముద్ర వేసినటువంటి 'లోక్ సింగ్' గారు కెఎస్ ప్రసాద్ గారి దగ్గర శిష్యుడే. ఆయన దగ్గర పని నేర్చుకున్నవాడే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆయన చాలా సినిమాలు చేయటం, మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ అవ్వటంలో 'లోక్ సింగ్' పాత్ర ఉంది. అంటే ఆయన కెమెరా పనితనం, 'శుభలేఖ', 'యమకింకరుడు' ఈ సినిమాలన్నిటికీ ఆయనే. 'అభిలాష' తర్వాత 'రాక్షసుడు' ఈ సినిమాలన్నిటికీ 'లోక్ సింగ్' గారే కెమెరా. ఆయన పని నేర్చుకున్నది ఈ కెఎస్ ప్రసాద్ గారి దగ్గర. ఆ ప్రసాద్ గారు ఇలా రామారావు గారు పడుకున్నటువంటి షాట్‌ని షూట్ చేశారు ఆ రోజు ముహూర్తం కోసం. ఏది 'రామాంజనేయ యుద్ధం' ముహూర్తం కోసం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదుకు రావటానికి అక్కినేని నాగేశ్వరరావు గారు సంకల్పం తీసుకున్నారు. ఆయనే ముందు కదిలారు. ఆ తరువాత ఆయనతో పాటు పరిశ్రమ కదిలింది అని చాలామంది నమ్ముతారు. అయితే రామారావు గారు రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు దాదాపుగా ఆయన సినిమాలన్నీ కూడా మెడ్రాస్ కేంద్రంగానే నిర్మాణం జరుపుకున్నాయి. ఆయన మెడ్రాస్ నుంచి దాదాపుగా కదిలింది ఆయన ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ పేరుతో ఒక స్టూడియో నిర్మించి తను స్వయంగా కొనుక్కున్నటువంటి స్థలంలో ముషీరాబాద్‌లో ఆయన రామకృష్ణ స్టూడియోస్ అనే పేరుతో ఒక ఫ్లోరే సింగిల్ ఫ్లోర్ స్టూడియో కట్టుకున్నాడు. ఆయన పౌరాణిక చిత్రాల కోసం కట్టుకున్నాడది. అంతే తప్ప ఆయన ప్రధానమైనటువంటి కార్యక్షేత్రం మెడ్రాస్‌గానే నడిచింది. దాదాపు ఆయన ఇండస్ట్రీ నుంచి చివరి చిత్రం ఆయన మొదటి సినిమా 'మన దేశం' అయితే చివరి సినిమా 'నా దేశం'. ఆ సినిమాకి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేస్తే, ఈ సినిమాని కె. బాపయ్య గారు డైరెక్ట్ చేశారు. ఈ 'నా దేశం' సినిమా వరకు దాదాపుగా ఆయన అక్కడే మెడ్రాసే కార్యక్షేత్రంగా నడిచింది. ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చాక ఆయన హైదరాబాదు షిఫ్ట్ అయిపోయారు. అబిడ్స్ ఇంటికి వచ్చేశారు. అయితే ఇంతకంటే ముందే ఆయన హైదరాబాదులో 70 ఎంఎం థియేటర్ కట్టాలి అనే ఉద్దేశంతో రామకృష్ణ 70 ఎంఎం నిర్మించారు. ఆ తర్వాత 35 ఎంఎం ఇలా ఎన్టీఆర్ ఎస్టేట్స్ అనే పేరుతో ఆయన ఆహ్వానం హోటలు మొత్తం అంతా కలిపి ఒకే ఏరియాలో ఒక వ్యాపార సముదాయం ఇవన్నీ నిర్మించారు. అయితే రామారావు గారి మీద ఒక విమర్శ ఉండేది ఆ రోజుల్లో. ఆ విమర్శ ఏంటంటే, ఎందుకు ఈయన రాలేదు, హైదరాబాద్‌కి రాలేదు, ఎందుకు మెడ్రాస్‌లోనే ఉండిపోయారు. ఆయన రాకపోవడంతో చాలా వరకు ఇండస్ట్రీ అక్కడే ఉండిపోయింది. 90 తర్వాతే ఇక్కడికి రావటం కొంచెం వేగమైంది సినిమా రంగం. ఆయన రాజకీయాల్లోకి వచ్చేసిన చాలా కాలానికి. ఆయన 82లోనే రాజకీయాల్లోకి వచ్చేసారు. కానీ సినిమా పరిశ్రమ ఇక్కడికొచ్చింది దాదాపు 90, 91 టైంలో. అంటే 10 ఇయర్స్ టైం పట్టింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జరగలేదు. 89లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడికి సినిమా పరిశ్రమ తరలి రావటం మొదలైంది. నిజానికి ఈ స్థలాలన్నీ ఇచ్చి ఫిల్మ్ నగర్ ఏర్పాటు చేసింది అంజయ్య గారి టైంలో. చెన్నారెడ్డి గారి టైంలోనే ఈ స్థలాల కేటాయింపులు అవి జరిగినాయి. నాగేశ్వరరావు గారికి స్టూడియో కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది వెంగళరావు గారి టైంలో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రకరకాల పద్ధతుల్లో ఇక్కడ సినిమా పరిశ్రమ స్థిరపరచాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవి కూడా ప్రాపర్‌గా వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు వనస్థలీపురం ఏరియాలో ఒక దశలో బ్రహ్మానందరెడ్డి గారు బ్రహ్మానంద చిత్రపురి అనే పేరుతో ఒక కాలనీలాగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు సినిమా వాళ్ళకిచ్చి వాళ్ళతో స్టూడియోల నిర్మాణం జరిపించి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకురావాలని అనుకున్నారు. అనుకుని ఆ సందర్భంగా అక్కడ కొంతమందికి అలాట్మెంట్స్ కూడా ఇచ్చారు. విజయవారికి స్టూడియో కట్టుకోవడానికి అలాట్మెంట్ వచ్చింది. అలాగే నందమూరి తారక రామారావు గారికి కూడా స్టూడియో కట్టుకోవడానికి అలాట్మెంట్ వచ్చింది అప్పుడు. త్రివిక్రమరావు గారితో అంటే ఎన్ఏటి బ్యానర్లో ఒక స్టూడియో కట్టాలి అని అనుకున్నారు కూడా వనస్థలీపురం ఏరియాలో. తర్వాత ఆ ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామారావు గారు ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకోవడం దీని పట్ల కొంత విముఖతతో వ్యవహరిస్తున్నట్టుగా కనిపించింది చాలా సందర్భాల్లో. అందుకని ఆయన ఎందుకు హైదరాబాద్ రాలేదు అనేది నిరంతరం ఒక చర్చ నడిచేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన హైదరాబాద్ రావడానికి సంబంధించి ఒక పూర్వరంగం ఉంది. ఆయన నటించినటువంటి సారథి స్టూడియోస్ బ్యానర్లో ఆయన నటించినటువంటి రోజులు మారాయి సినిమా. ఆ రోజులు మారాయి తాపీ చాణక్య గారి డైరెక్షన్లో వచ్చింది. ఆ సినిమాకి నిర్మాత చల్లపల్లి రాజా గారు. ఆ సినిమా శతదినోత్సవం హైదరాబాద్లోనే జరిగింది. షౌకార్ జానకి హీరోయిన్గా నటించింది ఆ సినిమాలో. వహీదా రెహమాన్ ఒక డ్యాన్స్ పాట ఏరువాక పాటలో ఆవిడ డాన్సర్గా పరిచయం అయ్యారు తెరకి. ఆ సినిమా శతదినోత్సవ సభకి కొండా వెంకటరంగారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికి హైదరాబాద్ స్టేట్ ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం ఏర్పడి ఉంది. ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి గారు కొండా వెంకటరంగారెడ్డి గారు ఈ సభకి ఈ రోజులు మారాయి సినిమా ఫంక్షన్కి హాజరయ్యారు. ఆయన హాజరయ్యి హైదరాబాద్లో సినిమా పరిశ్రమ స్థిరపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది, మీరెవరైనా ఇక్కడికి వచ్చే ఉత్సాహం ఉంటే కనుక తగినటువంటి ఏర్పాట్లు మేము చేయగలం, ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా మేము చేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ తర్వాత అంటే ఆ టైంలోనే నాగేశ్వరరావు గారి బుర్రలో ఒక బీజం పడి ఉండవచ్చు. అయితే ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తను అప్పటి వరకు బైలింగ్వల్స్ చేసేవాడు. తెలుగు తమిళ సినిమాలు ఏకకాలంలో నటించేవాడు ఆయన. రామారావు గారు తమిళ ఆడియన్స్కి పెద్దగా తెలియదు. ఆయన ఏదో పౌరాణిక పాత్రలు ఉంటే చేశాడు. సంపూర్ణ రామాయణం సినిమాలో నటించాడు ఆయన తమిళ సినిమాలో. అలాగే శివాజీ గణేషన్ గారి కర్ణలో కృష్ణుడి పాత్ర పోషించారు. ఇలాంటి ప్రత్యేక పాత్రలు ఏవైనా ఉంటే ఆయన తమిళంలో యాక్ట్ చేసేవారు, కానీ రెగ్యులర్ తమిళ సినిమాలు చేయటం అనేది ఆయన ప్రోగ్రాం కాదు. కొన్ని సినిమాలు ఆయన తమిళ్ బైలింగ్వల్స్ వెళ్ళాడు. శ్రీకృష్ణ పాండవీయం కూడా అలా బైలింగ్వల్గా వెళ్ళిన సినిమానే, తమిళ్లో కూడా తీశారు అది. ఇలా జరిగేది. చాలా వరకు డబ్బింగ్ మీద వెళ్ళేవాడు ఆయన బైలింగ్వల్స్ కంటే కూడా. ఇలా ఆయన నాగేశ్వరరావు గారు బైలింగ్వల్స్ చేస్తూ ఉండగా ఆయన తమిళ హీరోల అవకాశాలు దెబ్బ కొడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం జమినీ గణేషన్ లాంటి హీరోల్లో ఉండేది. అంటే అప్పటికి విజయవారు బైలింగ్వల్స్ తీసినప్పుడల్లా తమిళ సినిమాలో హీరో పాత్రకి జమినీ గణేషన్ని తీసుకునేవారు. అది మిస్సియమ్మ అనే పేరుతో మిస్సమ్మ తీసినప్పుడు రామారావు గారి క్యారెక్టర్ ఆయనే చేశాడు, జమినీ గణేష్ని. ఇలా చాలా సినిమాలు అంటే తమిళంలో ఆయన చేసిన క్యారెక్టర్లు తెలుగులో రామారావు గారు చేసినవి ఉన్నాయి. రాము తమిళంలో ఆయన చేశాడు, తెలుగులో ఈయన చేశాడు రామారావు గారు. అక్కడ జమినీ గణేషన్ చేసిన క్యారెక్టర్ అది. ఇలా నడిచేది. అయితే తమిళ హీరోల అవకాశాలు దెబ్బ కొడుతున్నాడు నాగేశ్వరరావు అనే ఒక అభిప్రాయం జమినీ గణేషన్ లాంటి హీరోలు బహిరంగంగా వ్యక్తం చేయటం, అలాగే కొంచెం రెడిక్యూల్ చేసినట్టు మాట్లాడటం. అంటే ఈయన డైలాగ్స్ చాలా లైట్గా చెప్తాడని, ఎమోషన్ ఉండదని, అలాగే ఈయన నటన కూడా చాలా లైట్గా ఉంటుందని ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు వాంటెడ్గా అక్కినేని నాగేశ్వరరావు గారి మీద. ఆయన కొంచెం హర్ట్ అయ్యేవాడు ఇవన్నీ విని. అంటే తమిళనాడులో మనని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు వీళ్ళు, తమిళ ఇండస్ట్రీని మనకు క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మన డైరెక్టర్లే అక్కడ తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ తమిళ సినిమాలు చేసేవాళ్ళు కదా అప్పుడు. ఇలా వాళ్ళల్లో ఒక వ్యతిరేక భావన పోగవుతోంది ఆంధ్ర వాళ్ళ పట్ల అనే ఒక అభిప్రాయంతో ఆయన
లేదు ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అయిపోవడం బెటరు అనే ఒక అభిప్రాయం వచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలనుకున్నాడాయన. ఈ సందర్భంగా రామారావు గారు అక్కడే ఉన్నాడు. ఆయన రావాలి అని అనుకోలేదు. వాంటెడ్‌గానే మెడ్రాస్‌లో ఉండిపోయాడాయన అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఉండటం మాత్రమే గాదు, ఆ రోజుల్లో ఆ విమర్శలు బహిరంగంగానే జేసేవారు. ఆయనకి భాష భాష పట్ల భక్తి లేదా? ఆంధ్ర రాష్ట్రం పట్ల ప్రేమ లేదా? ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ తెలుగు రాష్ట్రంలో ఉండాలనేటువంటి తపన లేదా? ఆయనకి భాష పట్ల గౌరవం లేదా? భక్తి లేదా? ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదంతా కూడా 64 ప్రాంతాల్లో జరిగినటువంటి వ్యవహారం. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో రామారావు గారు ఆంధ్రపత్రికలో వరుసగా 4 వ్యాసాలు రాశారు. నేనెందుకు హైదరాబాద్ రాలేదు అనేది ఒక సబ్జెక్ట్. ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా లెటర్‌లో ప్రస్తావించాడాయన. వాటిలో ఒక లెటరు, అందులో ఆయన స్పష్టంగా చెప్తాడు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి వచ్చేసేటప్పుడు ఆయనకి వీడ్కోలు పలుకుతూ మెడ్రాస్‌లో ఒక సభ జరిగింది విజయ గార్డెన్స్‌లో. రామారావు గారు రాశాడది. ఇలా ఆ రోజు విజయ గార్డెన్స్‌లో జరిగినటువంటి సభలో మెడ్రాస్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అన్నదానికి మీరొక సమాధానం చెప్పారు. ఇతర వ్యాపారాల్లోకి విస్తరించాలనుకుంటున్నాను నేను. దానికోసము అలాగే పిల్లల చదువుల కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను అన్నారు తప్ప, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అది లక్ష్యంగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను అని మీరు అనలేదు అని చెప్పి నాగేశ్వరరావు గారిని అడుగుతాడాయన ఈ లెటర్‌లో. అలాగే నాగేశ్వరరావు గారు ఆ రోజు ఆ సభలో చెప్పలేదు అనేది ఈయన ఈయన ప్రముఖంగా చెప్పిన విషయం రామారావు గారు. చెబుతూ ఆయన అంటాడు, మీరు ఆ రోజునే ఒకవేళ మీకు ఆ ఉద్దేశం ఉండుంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా పరిశ్రమని మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తరలించాలి అనేటువంటి అభిప్రాయం ఉండుంటే, ఆ రోజు గనక ఆయన అని ఉంటే ఆ మాట, ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్టుల నుంచి ఇద్దరిద్దరు చొప్పున ప్రతినిధుల్ని పిలిచి కూర్చోబెట్టి, అదే విజయ గార్డెన్స్‌లో కూర్చోబెట్టి, ఎవరెవరికి ఏం కావాలో మనమే ఒక మేనిఫెస్టో తయారు చేసి, ఒక మెమోరాండం తయారు చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సెటిల్ చేసేవాళ్ళం కదా! మనకేమో ఊరికినే స్థలం ఇవ్వక్కర్లేదు వాళ్ళు. ఉచితంగా స్థలాలు ఇవ్వటం అనే దానికి నేను వ్యతిరేకిని. కాబట్టి కనీసం చాలా లార్జర్ ఏరియా వాళ్ళు మనకి కేటాయించగలిగితే, ఆ ఏరియాకి కూడా ఆయన ప్రస్తావించాడు. ఆ లెటర్‌లోనే నేను చదివి చెప్తాను మీకు. 100 ఎకరాల స్థలం, 100 ఎకరాల స్థలం ప్రాథమికంగా సినిమా పరిశ్రమకి గనక ప్రభుత్వం కేటాయిస్తే, అది కొంత నామినల్ ధరకి ఇస్తే, అది స్టూడియో కట్టుకోవడానికి ప్రతి నిర్మాతకి ఒక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది. ఇవేవి ఉచితంగా అక్కర్లేదు. ప్రతిదానికి పేమెంట్ ఇద్దాం. కొన్ని రుణాలు అలాంటివి ఏర్పాటు చేయమనండి వారిని. వారి దగ్గర నుంచి ఆ రుణాలు పొంది మనం ఆ రుణాలు తీర్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఏది ఉచితంగా అక్కర్లేదు. ఉచితం అనే మాట అడగద్దు కూడా ప్రభుత్వాన్ని అని ఆయన ప్రతిపాదించాడు ఈ లెటర్‌లో. ఈ లెటర్ ఎప్పుడు రాశాడు ఈయన? 1964లో రాశాడు. అంటే 60 సంవత్సరాల పైబడి, 61 సంవత్సరం దాటుతోంది. పరిశ్రమలో ఉన్నవారందరికీ అవసరానికి వీలుగా గృహ నిర్మాణానికి సౌకర్యాలు కల్పించబడాలి. ఈ విధంగా గృహ నిర్మాణం చేసుకునే వారికి ప్రభుత్వం అప్పు ఇవ్వాలి. స్టూడియో నిర్మాణాన్ని ప్రోత్సహించే నిమిత్తం నిర్మాత ఎంత మొత్తం అయితే తన పెట్టుబడి కింద ఏర్పరచుకుంటాడో దానికి సరైన అంత మొత్తం స్టూడియో నిర్మాణ కాలంలో వడ్డీ రాయితీతో అప్పుగా ఇవ్వాలి అన్నాడాయన. ఇక స్టూడియో చిత్ర నిర్మాణం ప్రారంభించిన తర్వాత సాలుసరి వాయిదాలతో రుణం చెల్లించుకునే ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో అడిగితే ప్రభుత్వం వారికి నేను హామీ ఇస్తాను. ఎన్ఏటి పేరిట మేము స్టూడియో నిర్మిస్తాం. మా పోషక సంస్థల ప్రోత్సాహంతో నేను నటుడిగానే కాక అవసరమైతే దర్శకునిగా కూడా చిత్ర నిర్మాణ బాధ్యత తీసుకుని మా స్టూడియో ప్రారంభించిన 3వ సంవత్సరం కనీసం 3 చిత్రాలు, ఆ పైన 2 ఏళ్లలో సంవత్సరానికి 6 చిత్రాలు నిర్మించే ఏర్పాటు చేసుకుంటాం. ఇక మీ ఉద్దేశం ఏమిటి? నన్నేం చేయమంటారు?
అని మనసు విప్పి అడిగాను నేను అని చెప్పి ఈ లెటర్‌లో రాస్తాడు. ఎవరిని అడిగారు ఈయన? నాగేశ్వరరావు గారిని అడిగారు. వారేమన్నారంటే, నాగేశ్వరరావు గారు ఏం చెప్పారో కూడా చెప్తున్నాడు ఈయన. నేనిప్పుడు హైదరాబాద్ వెడుతున్నది చిత్ర పరిశ్రమ కోసం కాదు. నా పిల్లల చదువు కోసం, నా భావి వ్యాపారాభివృద్ధి కోసం. మీరు రానక్కర్లేదు. ఒకవేళ అందరం కలిసి ఇప్పుడు వెడితే, మనమేదో మనసులో ఉంచుకుని కూడబలుక్కుని వెళ్ళినట్టుంటుంది. మీరిక్కడే ఉండండి అని అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారితో అన్నట్టుగా రామారావు గారు చెప్తున్నారు ఈ లెటర్‌లో. సరే అలాగే మీ మాట ప్రకారమే అని నేను ఆగిపోయాను కదా! కానీ నా మీద ఈ విమర్శలొస్తున్నాయి అంటాడాయన. అంటే రామారావు గారికి భాష మీద అభిమానం లేదు, ప్రాంతం మీద అభిమానం లేదు. ఆయన వాంటెడ్‌గానే మెడ్రాస్‌లో ఉంటున్నాడు అన్న ధోరణిలో బయట నుంచి విమర్శలొస్తున్నాయి. రకరకాల చోట్ల రాస్తున్నారు. నాకు ఉత్తరాల రూపంలో కూడా నా అభిమానులు రాస్తున్నారు. చాలామంది మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారండి బయట అని అభిమానులు ఉత్తరాల రూపంలో నాకు తెలియజేస్తున్నారు. ఇది నాకు పెయిన్‌గా ఉంది, బాధ కలిగిస్తోంది అని రాస్తూ ఈ విషయాలన్నీ ప్రస్తావించాడు దీనిలో ఆయన. అలాగే అలా అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. వారు కావాలనుకునే నిర్మాతలు అక్కడ ఉన్న సారథి స్టూడియో ఉపయోగించుకుని చిత్రాలు నిర్మించుకోవచ్చుననే ఉద్దేశంతో వెళ్ళారు. ఇక అనంతరం కొంతకాలానికి నేను ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేని 70 థియేటర్ హైదరాబాద్ పట్టణంలో ప్రప్రథమంగా నిర్మించాలన్న దీక్షతో స్థల నిర్ణయం చేసుకొని ఇది మాట్లాడటానికి వెళ్ళాను. ఆ సందర్భంగా నాకు మాతృ సమానురాలైన సోదరుడు నాగేశ్వరరావు తల్లిగారిని పరామర్శించడానికి వారింటికి వెళ్ళాను. ఆ మరునాడు వారు నన్ను విందుకు పిలిచిన సందర్భంలో మీరెందుకు హైదరాబాద్ వస్తారని వారు ప్రశ్నించారు. అంటే మొదటిసారి ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు ఏర్పాటు చేసిన సభ సందర్భంగా ఏవండీ నాగేశ్వరరావు గారు ఒకవేళ హైదరాబాద్‌కి అందరం షిఫ్ట్ అయిపోదామా అని అడిగితేనేమో వద్దు. ఇదేదో కూడబలుక్కుని వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారాయన. తర్వాత నేను థియేటర్ నిర్మిద్దామని చెప్పి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిస్తే ఎందుకొస్తున్నారు మీరు అన్న టోన్‌లో మాట్లాడాడాయన అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఈయన ఈ లెటర్‌లో. అప్పుడు నేను ఆనాడు మీరు విజయ గార్డెన్ సభలో అన్న మాటలు గుర్తున్నాయా? మద్రాసు నగరంలో తెలుగువారికి ప్రాముఖ్యత లేదు. సరిసమానంగా గౌరవించబడటం లేదు. కనుకనే నేను హైదరాబాద్ వెడుతున్నాను అన్నారు మీరు మీ ఉపన్యాస సరళిలో. ఈనాడు చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి తగు సూచనలిచ్చే సందర్భంలో తగినంత అనుభవం గడించిన తెలుగు పెద్దలెవరికీ ఈ విషయము తెలియపరచక, వారి సలహాలను సూచనలు అడగక, తిరస్కార భావంతో వారిని విస్మరించినప్పుడు నేను మాత్రం పరిశ్రమాభివృద్ధికి చేయగలిగిందేముంది? మీరు నాడు నాతో హైదరాబాద్ వ్యాపారాభివృద్ధికి వెడుతున్నానన్నారు. నేను ఈనాడు మద్రాసులో వ్యాపార రీత్యానే ఉన్నానన్నాను. నేను సంకల్పించిన థియేటర్ నిర్మాణం జరిగి ఇక్కడికి రావటం అవసరమని అనుకున్నప్పుడు తప్పక వస్తాను అని చెప్పాను అన్నాడు ఈయన. అంటే ఏమిటి? నేనిప్పుడు థియేటర్ నిర్మాణం చేపడుతున్నాను ఇక్కడ రామకృష్ణ 70 ప్రోగ్రాం నిర్మించిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలనిపిస్తే వస్తా. ఆ పని చేస్తా. నా మీద ఈ రకమైనటువంటి విమర్శలు నడుస్తున్నాయి బయట అనేది ఈ లెటర్‌లో క్లియర్‌గా చెప్పేశాడు ఆయన. ఇలా దాదాపుగా 4 ఉత్తరాలు రాశాడాయన. ఆంధ్రపత్రిక వేదికగానే బహిరంగ లేఖలు. ఈ బహిరంగ లేఖలు చదివి వినిపించాలి. అంటే రామారావు గారి మీద ఇది ఉంది. ఏది? ఆయన వాంటెడ్‌గానే మెడ్రాస్‌లో ఉండిపోయాడు. నాగేశ్వరరావు గారు మాత్రమే పరిశ్రమను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన ప్రమేయం ఏమీ లేదు. ఆయన పట్టించుకోలేదు అన్న ధోరణిలో విమర్శలు నడిచాయి. చాలామంది అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు ఇప్పటికీ మాట్లాడతారు ఆ మాటలు. రామారావు గారి అభిమానులు గాయపడి ఆయనకు ఉత్తరాల రూపంలో ఈ విషయాలన్నీ తెలియజేసిన సందర్భంగా ఆయన ఇలా బహిరంగ లేఖలు రాశారు. అలాగే ఈ వ్యవహారం నడుస్తున్న టైంలో 64 టైంలోనే బ్రహ్మానందరెడ్డి గారికి
ఎస్వి రంగారావు గారి ఆధ్వర్యంలో తెలుగు సినిమా నిర్మాతలందరూ కలిపి ఒక మెమోరాండం ఇచ్చారు. ఆ మెమోరాండంలో ఏముందనేది కూడా మనం మరొక ఎపిసోడ్‌లో చర్చిద్దాం. అలాగే రామారావు గారి మిగిలిన లేఖలు కూడా రోజుకొకటి నేను మీకు చదివి వినిపిస్తాను.